మనం ఎప్పుడూ హీరోల సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయో చూసుకుంటాం, కానీ వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం 2024లో టాప్ 10 టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రభాస్ 100 కోట్ల నుంచి 200 కోట్లు తీసుకుంటున్నారంట. బాహుబలి తరువాత ప్రభాస్ తెలుగు సినిమా మాత్రమే కాదు, భారతదేశంలోనే టాప్ స్టార్ అయ్యారు. సలార్, ఆదిపురుష్ సినిమాలతో రెమ్యునరేషన్ 100 కోట్లను దాటి 200 కోట్లకు చేరుకుంది. అంతేకాదు కొన్ని సినిమాలకు ఆయన ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటున్నారంట. అల్లు అర్జున్ 150 కోట్లు. పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ను అమాంతంగా పెంచుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం 150 కోట్ల పైగా తీసుకుంటున్నారు. అంతేకాదు హిందీ రైట్స్లో కొత్త షేర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారంట. మహేష్ బాబు 80 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ ఇండస్ట్రీలో కంటిన్యూస్గా టాప్ హీరోగా ఉన్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన రెమ్యునరేషన్ 100 కోట్లకు చేరిందని సమాచారం. అంతేకాదు ఆయన తన సినిమాలకు డిజిటల్ ఓటీటీ రైట్స్లో కూడా శాతం తీసుకుంటున్నారంట. జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్లు తీసుకుంటున్నారట. RRR తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఆయన హిందీ మార్కెట్లోనూ క్రేజ్ పెరిగింది. అందుకే ఆయన రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పెరిగింది. త్వరలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో వార్ 2లో కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్ 50 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకుంటున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా RRRతో నేషనల్ స్టార్ అయ్యారు. ఇప్పుడు ఆయన రేంజ్ మరింత పెరిగింది. తన కొత్త సినిమాలకు 50 నుంచి 100 కోట్ల మధ్య రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 60 కోట్ల నుంచి 80 కోట్లు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్తో బిజీ అయినా సినిమాల్లో కూడా అదిరిపోయే డిమాండ్ ఉంది. ఆయన సినిమాలకు 60 నుంచి 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారని టాక్. చిరంజీవి 40 కోట్ల నుంచి 70 కోట్లు తీసుకుంటున్నారంట. మెగాస్టార్ చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో తన స్థాయిని నిలబెట్టుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో ఆయన సినిమాలకు 40 నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ 27 కోట్ల నుంచి 45 కోట్లు తీసుకుంటున్నారట. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ లైగర్ ఫ్లాప్ తర్వాత కొంత తగ్గిందని టాక్. అయితే కొత్త ప్రాజెక్టులతో మళ్ళీ తన స్థాయిని పెంచాలని చూస్తున్నారు. బాలకృష్ణ 30 కోట్లు తీసుకుంటున్నారట. అఖండ హిట్ తర్వాత బాలయ్య మార్కెట్ బాగా పెరిగింది. భగవత్ కేసరి కూడా మంచి విజయం సాధించడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ 30 కోట్లకు పెరిగింది. ఆయన సినిమాలకు మాస్ ఆడియన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. నాని 25 కోట్ల నుంచి 30 కోట్లు తీసుకుంటున్నారట. నేచురల్ స్టార్ నాని విభిన్నమైన సినిమాలు చేస్తూ తన మార్కెట్ని పెంచుకుంటున్నారు. దసరా సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో ఆయన రెమ్యునరేషన్ 25 నుంచి 30 కోట్ల వరకు పెరిగింది. ఇవే మన టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్ లిస్టు. ఏ హీరో రెమ్యునరేషన్ మీకు ఆశ్చర్యం కలిగించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.